ప్రభునందు ప్రియ దేవుని కుమారులారా కుమార్తెలారా బాగున్నారు కదా. సో నేడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజుల గ్రంథంలో ఆహాబు రాజు మరి ఇశ్రాయేలీయులు ప్రజలను పరిపాలించేటప్పుడు అక్కడ ఒక సమస్య వచ్చింది. ప్రజలు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే బయలుదేవతను పూజిస్తూ ఉన్నారు, కొంతమంది అషేరాదేవిని పూజిస్తూ ఉన్నారు. సో ఆ బయలు దేవతకి ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు అని అంటే 450 మంది ప్రవక్తలు ఉన్నారు. అలాగే అషేరా అనేటువంటి ఆ దేవికి 400 మంది ప్రవక్తలు ఉన్నారు. మొత్తం కలిపి 850 మంది ప్రవక్తలు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని తప్పుదారి పట్టించి బయలుదేవతని పూజించే విధంగాను ఆషేరాదేవిని పూజించే విధంగాను వారిని ప్రేరేపించి మరి దేవుని సరళత నుంచి, దైవత్వం నుంచి, నిజదేవుని మార్గం నుంచి విగ్రహాల వైపు వారి దృష్టిని మరలించి ఆ విగ్రహాలను ఆరాధించేటట్టు చేస్తూ ఉన్నారన్నమాట. ఆ చేసేవాళ్ళు ఎవరు అని అంటే ఆహాబు రాజు యొక్క భార్య అయినటువంటి యెజెబెలు అనేటువంటి స్త్రీ. ఆహాబు రాజు యొక్క భార్య యెజెబెలు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఇశ్రాయేలుని పరిపాలించే రాజులు దగ్గరగా క్రైస్తవ రాజులై ఉన్నారు. దేవునికి సంబంధించినటువంటి జీవితాన్ని కలిగిన వారై ఉన్నారు. అటువంటి ఆహాబుకి భార్య ఎవరు అనంటే ఒక విగ్రహారాధికురాలు లేక బయలుదేవతను పూజించేటువంటి వ్యక్తి. అయితే ఈమె ఏం చేస్తుందట, బయలు ప్రవక్తల్ని పోషిస్తూ ఉందంట. యెజెబెలు అనేటువంటి స్త్రీ బయలుదేవత ప్రవక్తల్ని పోషిస్తూ ఉందట. చూడండి, తన భర్త ఏమో ఇశ్రాయేలు దేవుని ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు, వాళ్ళు పరిపాలిస్తున్నాడు. భార్య ఏమో ఆ బయలుదేవత ప్రవక్తల్ని పోషిస్తూ బయలుదేవత ఆరాధికురాలుగా ఉండిపోయింది. చాలా బాధాకరమైన విషయం. దేవుడు వారిని కష్టపడి ఐగుప్తు దేశాన్ని నుంచి, ఐగుప్తు చెరలో నుంచి, బానిసత్వంలో నుంచి విడిపించి మరి తాను ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైన దేశాన్ని వారికి ఇచ్చి ఆ దేశంలో నివసింప చేస్తే జరుగుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే వారు ఎన్నో అద్భుతాలు చూశారు. వారి ద్వారబద్ధ కమ్ముల మీద, అడ్డు కమ్ముల మీద, నిలువు కమ్ము మీద గొర్రెకి సంబంధించినటువంటి రక్త మరకలు పూసినప్పుడు దేవుడు రక్షించాడు వాళ్ళను. నాశనం కాకుండా, వారి ప్రథమ సంతానంలో ఎవరు చనిపోకుండా, ఓన్లీ మరి ఐగుప్తు ప్రజల ప్రథమ సంతానం చనిపోయేటట్టు చేసి దేవుడు వారిని భయపెట్టి బీభత్సం సృష్టించి ఐగుప్తు రాజు చేతిలో నుంచి, ఐగుప్తు ప్రజల చేతుల్లో నుంచి, అధికారుల చేతుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలను క్షేమంగా వారిని బయటికి తీసుకొచ్చాడు. మధ్యలో వారిని పోషించాడు. 40 సంవత్సరాలు మన్నా అనే ఆహారంతో పోషించాడు. వారికి వెనక ముందు ఆయనే ఉంటూ పగలు మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను తన ప్రజలైన ఇశ్రాయేలు చుట్టూ ఆయన కాపు కాస్తూ వారిని క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు. సో దేవుడు చేసే అద్భుతాలు వాళ్ళు కళ్ళతో చూశారు, వాళ్ళు చెవులతో విన్నారు. ఆ ఐగుప్తు దేశంలో వారిని బయటికి నడిపించడానికి ఫరో చేతుల నుంచి విడిపించి మరి ఎన్ని అద్భుతాలు మోషే అహరోనులు చేశారో, దేవుడు వాళ్ళ ద్వారా చేయించాడో, ఆ అద్భుతాలన్నీ చూసినటువంటి వ్యక్తులు ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళు కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగింది అని అంటే వీళ్లకు దేవుడు రాజులను ఇచ్చాడు. ఆ రాజుల్లో ఆహాబు అనే రాజు ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆహాబు రాజు భార్య పేరు యెజెబెలు. ఆమె ఏం చేస్తుందట, బయలుదేవత ఆరాధికురాలు, బయలుదేవతను ఆరాధిస్తుంది అన్నమాట. ఆ బయలుదేవత ప్రవక్తలను పోషిస్తూ ఉంటుంది ఈమె. 450 మంది ప్రవక్తలు. కానీ అక్కడ మరి ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకి ప్రవక్త ఒక్కడే ఉన్నాడు. చూసారా? సో ఒక ఇశ్రాయేలు దేవుని ప్రజల ప్రవక్త, కానీ
450 మంది బయలుదేవత యొక్క ప్రవక్తలు అండ్ ఆషేరాదేవి యొక్క ప్రవక్తలు 400 మంది, మొత్తం 850 మంది ప్రవక్తలు ఆ దేవుని ప్రజలను దేవుని చేతిలో నుంచి సాతాను రాజ్యంలోకి ఈడ్చుకొచ్చి ఆ విగ్రహాలను పూజించే విధంగా వారిని ప్రేరేపించి వారి చేత పూజప్పు చేస్తూ ఉన్నారు. సో బైబిల్ ఒక మాట ఉంది, ఎవరు దేవుని ఇంటిని పాడు చేస్తారో మందిరాన్ని, వారిని దేవుడు పాడు చేస్తాడు అని. దేవుడు మరి ఊరుకోడు. సరే, జరిగింది ఏంటి అని అంటే, ఆహాబు ఏలియా కలుస్తారు. ఆహాబు ఏలియాను చూసి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవేనా కావా అని అతనితో అనగా, ఏలియా అన్నాడు, నేను శ్రమ పెట్టడం లేదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఎవరు శ్రమ పెడతారు? శ్రమలు ఎందుకు వస్తాయి? నిజదేవుణ్ణి తెలిసి కూడా మరి అబద్ధమైనటువంటి దేవుళ్ళ వైపు పోయి ఆ దేవతలను దేవుళ్ళను పూజిస్తూ ఉండడం వల్ల ఏమొస్తాయట? శ్రమలు వస్తాయట. శ్రమలు వస్తాయి, జీవితంలోనికి శ్రమలు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ, యెజెబెలు పోషించున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను. ఎవరు చెప్పారు? ఆహాబుతో ఏలియా చెప్పాడన్నమాట. ఏలియా చెప్పినప్పుడు ఆహాబు ఏం చేశాడంటే, ఆ రోజుల్లో ఈ ప్రవక్త చాలా అద్భుతమైన ప్రవక్త ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త అంటే రాజులకే భయం. ఏలియా ప్రవక్త వస్తున్నాడు అని అంటే ఏ వార్త తీసుకొస్తున్నాడు అని భయపడే పరిస్థితులు ఉండేవి ఆ దినాల్లో. అయితే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. ఆహాబు ఇశ్రాయేలు వారినందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. ఏం చేశాడట? ఆహాబు రాజుగా మరి ఆజ్ఞాపించాడు. ప్రవక్తలందరినీ కూడా ఎక్కడికి సమకూర్చాడు? కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. ఇప్పుడు అందరూ కూడా ప్రవక్తలందరూ 450 మంది ప్రవక్తలు, ఇంకా ఇంకొక 400 మంది ప్రవక్తలు అందరూ కూడా ఎక్కడున్నారు? కర్మేలు పర్వతమున చేరుకున్నారు. అప్పుడు 21వ వచనం చదువుకున్నా. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో నేటి దినాల్లో కూడా అంతే. ఈ దేవుడు మేలు చేయకపోతే ఆ దేవుడు, ఆ దేవుడు మేలు చేయకపోతే ఈ దేవుడు, ఎవరు మేలు చేయకపోతే ఎక్కడికో వెళ్ళిపోవడం. అవునా? ఒక నిర్దిష్టంగా దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరని కనుగొనే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరని అన్వేషించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎవరన్నా అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ బాగైతే తన పేరుతో అక్కడికి వెళ్ళిపోయి అదే దేవుడని పూజిస్తూ ఉంటారు. ఎవరన్నా చెప్తే నిజమేమో మహిమలు ఉన్నాయేమో అని చెప్పి వెళ్ళి పూజిస్తూ ఉంటారు. వెర్రి పట్టిన జనంలాగా ఇశ్రాయేలు ప్రజలైపోయారన్నమాట. అయితే వాళ్ళని కర్మేలు పర్వతానికి సమకూర్చి ఏలియా అడుగుతూ ఉన్నాడు, మీరు ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? తడబడుతున్నారు. యెజెబెలు దేవుడా, లేక ఆషేరాదేవి దేవుడా, లేక ఎవరు? యెహోవా దేవుడా? ఎవరు దేవుడు అనేది ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ దేవుణ్ణి పూజిద్దాం. సో మరి నిజమైన దేవుణ్ణి పూజించినప్పుడు శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుంచి మనం బయటకు వస్తాం. అదే చెప్తున్నాడు కదా ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కదా అని అంటే ఆయన అన్నాడు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారే అన్నారు. ఎవరైతే మరి నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటారో వాళ్ళే ప్రజలను శ్రమ పెడతా ఉంటారు అన్నమాట. సో ఏ రాజ్యాధికారం అయితే నిజమైన దేవుణ్ణి తెలుసుకోకుండా మరి అబద్ధ దేవుళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ, ఆ దినాల్లో అలా జరిగింది. అబద్ధ దేవుళ్ళని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మరి నిజదేవుడు వారిని సృష్టించినందుకు బాధపడి వారికి కష్టాలు, వారికి ఇబ్బందులు పెట్టాడన్నమాట. అవునా? నేటి దినాల్లో కూడా అలాగే జరుగుతున్నాయి. నిజమైన దేవుడు ఎవరో అన్వేషించకుండా
అబద్ధమైనటువంటి దేవుళ్ళని పూజించేటువంటి సాంప్రదాయంలోకి మనుషులు అలవాటు పడిపోయారన్నమాట. మనుషులు, బైబిల్ చెప్తుంది, వారిలో ప్రతివాడు తమకిష్టమైన త్రోవకు తొలగను అని బైబిల్ చెప్తుంది అన్నమాట. మనుషులు రకరకాల త్రోవల్లో రకరకాల అబద్ధాల్లోనికి వెళ్ళిపోయి అదే నిజం అనుకొని భ్రమపడుతూ జీవిస్తూ ఉన్నారు. కానీ సృష్టించినటువంటి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. సృజించిన దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆ విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ, రెండు తలంపుల మధ్య తడబడ్డం దేనికి? యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలుదేవుడైతే వానిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఇన్ను పలకకపోయేరి అన్నాడు. సో ఈ మాట చెప్పాలి అని అంటే ఎంత ధైర్యం కావాలి? ఇదేంటి? నిజ నిరూపణ, నిజ నిర్ధారణ. సో ఆనాటి దినాల్లో మరి 850 మంది ప్రవక్తలు అషేరాదేవి అండ్ బయలుదేవతకు సంబంధించినటువంటి దేవుడికి సంబంధించిన విగ్రహాలు లేక ఆ ప్రజలు ఉన్నారు కదా. ఆ ప్రజలంతా దేవుని ప్రజల్ని పొల్యూట్ చేసేసారన్నమాట. చేసి ఎవరిని ఆరాధించాలో, ఎవరి దేవుడో ఎవరి దేవుడు కాదో అనేది కన్ఫ్యూజన్లో పెట్టేసి వారిని విగ్రహారాధికుల్లాగా మార్చేశారన్నమాట. అయితే ఇప్పుడు దేవుని చేత పంపబడిన ఏలియా అనే ప్రవక్త వాళ్ళతో ఈ మాట అంటున్నాడు. ఎన్నాళ్ల మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? ఈ రోజున కూడా అదే క్వశ్చన్. ఎన్నాళ్ల వరకు మనుషులు దేవుడు తెలిసి కూడా రెండు తలంపుల మధ్య తడబడుతూ అక్కడ మేలు జరుగుతుంది, ఇక్కడ మేలు జరుగుతుంది, అక్కడ బాగా అవుతుంది, ఇక్కడ బాగా అవుతుంది, అక్కడ స్వస్థతలు, ఇక్కడ రకరకాలుగా వాళ్ళ జీవన విధానంలో మరి క్రమం తప్పి జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఈయన చెప్తున్నాడు, ఒకవేళ యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, బయలుదేవుడైతే వాన్ని అనుసరించండి అని ప్రకటన చేయగా జనులు ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనా పలకకపోయేది. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే మీరు బయలునకు ప్రవక్తలు 400 మంది 50 మంది ఉన్నారు అని చెప్పాడు. అవునా? నేను ఒక్కడున్నాను, మీరు బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం. ఆ పనిలో దేవుణ్ణి మనం తెలుసుకుందాం. నిజమైన దేవుడు ఎవరు అన్నది ఒక కార్యాన్ని మనం జరిగించి దాన్ని రుజువు చేద్దాం. అది నిజంగా ఏ దేవుడైతే ఉండి మనకు ఆ కార్యాన్ని చేస్తాడో ఆయనే నిజమైన దేవుడని నమ్ముదాం, ఆయన్ని ఆరాధిద్దాం. లేదు అని అంటే ఆయన వెంబడిద్దాం. లేదు అని అంటే మరి మీ ఇష్టం వచ్చినట్లు మనం చేద్దామని చెప్పి ప్రవక్త చెప్పాడు. అయితే 30 వచనం చదువుకుందాం. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు క్రింది పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. ఏం చేశారు? యెహోవా బలిపీఠాన్నే పడద్రోసేశారు. అవునా? అంతగా దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకులై జీవిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు అని అంటే పడద్రోయబడినటువంటి బలిపీఠమును బాగు చేశాడంట. ఏం చేశాడు? బాగు చేశాడు. ఎందుకని? అది నిజం గనుక ఆయన ఏం చేశాడు? నిజమైన దేవునికి సంబంధించిన స్థితిలోనికి ఆయన మనుషుల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ బలిపీఠాన్ని బాగు చేశాడు. దేవుని కార్యం చేయడం మొదలుపెట్టాడు. బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలీయు అని వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత ఏం చేశాడంట? యెహోవా నామమున బలిపీఠం కట్టించాడంట. దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం తవ్వించాడట. తర్వాత ఏం చేశాడు? తవ్వించిన తర్వాత ఆ కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి కోసి ఆ కట్టెల మీద పెట్టాడు. జనులు అందరూ ప్రజలు చూస్తూ ఉండగా మీరు ఈ 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అలా 3 మార్లు పోయమన్నాడు. 3 మార్లు పోసినప్పుడు ఏం జరిగింది అంటే ఆ కట్టెలు తడిసిపోయినాయి. ఆ ఎద్దు మాంసపు అవన్నీ కాళ్ళు కీళ్ళు ఎక్కడెక్కడ
అవన్నీ తడిసిపోయినాయి. ఎద్దుకు సంబంధించినటువంటి అవయవాలు తడిపేశారు, ఆ మాంసాన్ని తడిపేశారు. తర్వాత అదంతా తడిసిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఆ చుట్టూ కందకం తవ్వారు కదా, 2 మానికల గింజలు పట్టేంత కందకం, ఆ కందకం అంతా నీళ్లతో నింపబడింది. సో ఇప్పుడు దేవుడు ఎవరు అన్నది మరి ఏలియా నిరూపించబోతూ ఉన్నాడు. సో ఆనాటి ప్రవక్తలు దేవుణ్ణి నిరూపించేటువంటి మరి స్థితిలో వారి జీవితాలు దేవుని వైపు అద్భుతంగా నడిపించుకున్నారు. అండ్ ఈజ్ ఇట్ ఈజీ? దేవుణ్ణి రుజువు చేయాలి. నిజంగా ఆనాడు ప్రవక్తలని పిలిచారు, ఇంకా ఇప్పుడు కూడా ప్రవక్తలని, ఇవాంజలిస్టులని, సంఘ పెద్దలని, సంఘ కాపర్లని, పాస్టర్స్ అని రకరకాలుగా పిలువబడుతున్నటువంటి వీళ్ళెవరు? దైవజనులు. ఈ దైవజనులందరూ కూడా దేవుణ్ణి సేవిస్తూ, ప్రజలకు దేవుణ్ణి ప్రకటిస్తూ, దేవుడు నిజమని చెప్పి ప్రజలకి ఆయన సిద్ధపరిచిన రక్షణ గురించి ప్రకటించేవాళ్ళు వీళ్ళు. అయితే దేవుడు నిజమని చెప్పినప్పుడు, దేవుని రక్షణను ప్రకటించేటప్పుడు ఆ దేవుడు నిజమని నిరూపించేటువంటి జీవితం కలిగి ఉండాలి. నేటి దినాన ప్రవక్తలు అనబడేవాళ్ళు, విశ్వాసులు అనబడేవాళ్ళు, లేక సువార్త ప్రకటించేవాళ్ళు, సో సంఘ కాపర్లు, సంఘ పెద్దలు, రెవరెండ్స్, ఇంకా ఎవరెవరో ఉన్నారు కదండి. ఈ నేటి దినాల్లో వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు ఆనాటి ఏలియాలాగా పౌరుషం కలిగి వారు ప్రకటించే దేవుణ్ణి మేనిఫెస్ట్ చేయాలి, ప్రజలకు చూపించాలి. అటువంటి స్థితి నేటి దినం ప్రజలు లేక దేవుని బిడ్డలు, దేవుని సేవకులు కలిగి ఉండాలి. మరి ఆ దినాల్లో కలిగి ఈ దినాల్లో కలిగి లేకపోతే, ఆ దినాలైనా ఈ దినాలైనా ఒకటే. అప్పుడు విగ్రహాలను ఆరాధించారు, ఇప్పుడు విగ్రహాలను ఆరాధిస్తున్నారు. కానీ ఆనాటి దినంలో ఒక్కడు, ఓన్లీ వన్, ఒక్కడే ఏం చేశాడంట? యెహోవాకు ప్రవక్తులైన వారిలో నేనొకడనే శేషించి ఉన్నాను, అయితే బయలుకు 450 మంది ప్రవక్తలు ఉన్నారని ధైర్యంగా చెప్తున్నాడు. ఆనాటి ఏలియా లాంటి జీవితం ఈనాడు మరి దైవజనులుగా గొప్ప గొప్ప మరి మాటలు ప్రవచనాలు చేసేటువంటి వారు, విశ్వాసులు లేక ఇవాంజలిస్టులు, ప్రాఫెట్లు, స్టేవార్డ్లు, రెవరెండ్స్, సంఘ పెద్దలు, సంఘ కాపర్లు, వీళ్ళంతా కలిగి ఉండాలి. దే హ్యావ్ టు మేనిఫెస్ట్ ద గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్. ప్రజల ఎదుట దేవుణ్ణి నిజ నిరూపణ చేసేటువంటి జీవితం కలిగి ఉండాలి. అయితే నిరూపణ చేయడానికి ఏం చేయబోయాడు? ఒక అద్భుతాన్ని చేయబోయాడు. ఆ అద్భుతం ఏంటి అని అంటే, ఇప్పుడు చదువుకున్నాం. ఆ బలిపీఠాన్ని సిద్ధం చేసి కట్టెలు పేర్చి దాని మీద ఎద్దుని వధించి దాని మాంసాన్ని వేసి ఒక 4 తొట్లు నీళ్లు దాని పైన అంతా పోసేస్తే కట్టెలు తడిసిపోయినాయి, అంతా తడిసిపోయింది. చివరికి ఏమైంది? ఆ కందకం అంతా నిండిపోయింది. ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లిపారెను. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. ఈ ప్రార్థనకు ముందు ఇలా, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా బయలుదేవత ప్రవక్తలు, 450 మంది, మీరు ముందుగా మీ బయలుకి ప్రార్థన చేయండి. మీ బయలు ఆకాశం నుంచి అగ్ని దించి ఇది ఈ కట్టెల మీద ఉన్న ఆ ఎద్దు మాంసాన్ని, ఆ కట్టెల్ని, చుట్టూ కందకంలో ఉన్నటువంటి నీళ్ళని కాల్చేసేయాలి. మీరే ముందు మరి ప్రార్థన చేయండి మీ దేవునికి అని చెప్పి 25వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. చెప్పినప్పుడు, అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా, అగ్నితో కాల్చకూడదు. ఒకవేళ వాళ్ళని ఆరాధించే దేవత నిజమైతే, బయలుదేవత నిజమైతే, ఆషేరాదేవి నిజమైతే, వీళ్ళందరూ నిజమైతే ఆకాశం నుంచి వారి అగ్ని దిగి అక్కడ ఉన్నటువంటి మాంసాన్ని అటన్నింటిని బుగ్గి చేయాలి అని అన్నాడు. అయితే ఏం చేసినట్టు వాళ్ళు ఉదయం మొదలుకొని బయలు ప్రవక్తలు మధ్యాహ్నం వరకు, బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరుని బట్టి ప్రార్థన చేసిరి, కానీ ఒక మాట ఎన్నో ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడనో లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నం కాగా చూడండి, అవునా, గంతులు వేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? ఇంకా
ఇంకా వాళ్ళకి సమాధానం రాలేదు. 28వ వచనం, వారు మరిగట్టిగా కేకలు వేయించు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు నుండిరి. వాళ్ళు పూజించే నిజం కాని దేవతలకు ఎలా వాళ్ళు ఆరాధిస్తున్నారు? దేహం కోసుకొని, రక్తం కారే విధంగా చేతులు కోసుకొని, గుండె కోసుకొని, కాళ్ళు కోసుకొని, ఒళ్ళంతా కోసుకొని, వాతలు పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? బయలా రా, ఇదిగో ఈ కట్టెల్ని, ఈ మాంసాన్ని కాల్చేయి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు బయలు రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, అంతటితో మీ ప్రోగ్రాం అయిపోయింది కదా, బయలు రాలేదు. సో ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ ప్రార్థన 36వ వచనంలో చూద్దాం. అస్తమయ నైవేద్యం సమర్పించే సమయమున ప్రవక్త ఏలియా బలిపీఠం దగ్గరికి వచ్చి ఈలాగు ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడు ఉన్నావని నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిటివనియు ఈ దినమున కనపరచుము అని అన్నాడు. ఏమన్నాడు? ఆయన ప్రార్థన ఏంటి? మనకులాగా గంటలు చేయలేదు, మనకులాగా టైం వేస్ట్ చేసి వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు. కానీ దేవుని సన్నిధిలో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన విధానం చూడండి. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా అన్నాడు. సో ఎందుకు? దీస్ ఆర్ ద రెస్పెక్టబుల్ డిగ్నిటరీస్. దేవునికి ప్రీతికరమైనటువంటి అబ్రహాము, దేవునికి ప్రీతికరమైన ఇస్సాకు, యాకోబులు. దేవుడు వారి దేవుడిగా పిలువబడ్డాడు. అయితే అబ్రహాముకు చేసినటువంటి గొప్ప కార్యాలు మరి ఈ రోజున చేయు ప్రభువా, యెహోవా అని చెప్పి ఆ మాట వెనక ఆంతర్యం. ఇస్సాకుకు చేసినటువంటి అద్భుతాలు తన జీవితంలో ఈ రోజున నువ్వు జరిగించు ప్రభువా అని. యాకోబుకు చేసినటువంటి అద్భుతాలు ఆయన జీవితంలో ఎదుగయ్యా, మరి ఈరోజు చేయి ప్రభువా అని చెప్పి ఏలియా తన మనస్సులో మరి వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావని. దేవుడు ఎక్కడ ఉండాలి? ప్రజల మధ్య ఉండాలి, ఎక్కడో కాదు. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చాడు, మనుషుల మధ్య ఉన్నాడు. అందుకని యెహోవా దేవుడు ఆదామవ్వలను చేసి ఎక్కడున్నాడు? వారితోనే ప్రతిరోజు సాయంకాల సమయంలో చల్లబొట్టున వారితో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలీల మధ్య దేవుడు ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఎలా జీవిస్తూ ఉన్నాడు? మందసంలో జీవిస్తూ ఉన్నాడు ఆయన. అవునా? తర్వాత క్రొత్త నిబంధనలో దేవుడు యేసు ప్రభు ప్రజల మధ్య జీవించి ఎవరు పంపించాడు? తండ్రి అయిన దేవుని ఆత్మను ప్రజల మధ్య ఉండడానికే కాకుండా ఆయన నమ్మిన బిడ్డల లోపల హృదయాల్లో ఉండడానికి పంపించాడు. సో ఆయన ఎప్పుడు కూడా మన మధ్య ఉన్నాడు, మనలో ఉన్నాడు. అయినా మనం ఆయన రికగ్నైజ్ చేయడం లేదు, మనం ఆయన పట్టించుకోవడం లేదు. ఆయన దేవుడిగా మనం గుర్తించకుండా ఆయన ఉండి కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చేస్తూ లేని వాటిని మనం పూజిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నాం. అయితే అలా కాదని చెప్పి ఈయన ఏం చేశాడు? నేను నీ సేవకుడినై ఉన్నాను అని రుజువు చేయి. సో నేటి సేవకులు, నేటి దైవజనులు ఈ మాట చెప్పడానికి ఇష్టపడాలి. నేటి దైవజనులు నేను నీ సేవకుడినై ఉన్నానని, ఈ కార్యములను నేను చేసే సవాల్ నీ సవాల్ అయిందని, నేను చేసేటువంటి పని నీ పని అయ్యున్నది కనుక నీవు ఈ ప్రజలకు కనపరుచుకో అని ప్రభువుని కనపరిచేటువంటి దైవజనులుగా నేటి దైవజనులు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఏలియా, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుము అని ప్రార్థన చేశాడు. 37వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము అన్నాడు. నా ప్రార్థన ఆలకించుము. ఇంకా యెహోవావైనా నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము
అని ప్రార్థిస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థిస్తూ ఉండగానే ఏం జరిగిందో తెలుసా? అతడు అలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను బుగ్గిరి దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశాను. ఏమొచ్చిందంట? ప్రార్థన చేస్తూనే ఉండగానే యెహోవా అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చిందంట. దట్ ఈస్ ద సైన్ దట్ ద గాడ్ ఈస్ లివింగ్ ఇన్ బిట్వీన్ ద పీపుల్. ప్రజల మధ్యలో దేవుడు నివసిస్తున్నాడు. ఆయన నిజమైన దేవుడని నిరూపణతో నిరూపించగలిగాడు ఆనాటి ప్రవక్త అయినటువంటి ఏలియా. ఈనాడు ఎంతోమంది ఎన్నో లక్షల మందికి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, ఎన్నో లక్షల మందికి రక్షణ సువార్త ప్రకటిస్తున్నారు. ఈ దేవుని నిజ దేవుడని నిరూపించే నిరూపణలో సేవ చేయలేకపోతూ ఉన్నారు. అందువల్ల ఏం జరుగుతుందో తెలుసా? నిజ దేవుణ్ణి జనాలు నమ్మలేకపోతూ ఉన్నారు. హ్యావ్ టు షో దట్ అవర్ గాడ్ ఈజ్ రియల్ గాడ్. హ్యావ్ టు షో దట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, దేవుడు నిజమని, ఆయన మన మధ్య ఉన్నాడని రుజువు చేసేటువంటి సేవకులు ఈరోజు అవసరం. అట్టి సేవ అద్భుతమైంది. అందుకే అన్నాడు, ఆ రోజుల్లో ఏలియా, ఆ రోజుల్లో ఎలీషా, మనం అలా కాదుగా. అది కాదండి, అది కాదు. అందుకే క్రొత్త నిబంధనలో ఈ మాట రాస్తున్నాడు. క్రొత్త నిబంధనలో ఏలియాని గురించి రాస్తూ ఉన్నాడు అనమాట. 5వ అధ్యాయం యాకోబు పత్రిక 5:17లో ఈ మాట, ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే. ఆయన ఎలాంటి వాడంట? ఈరోజు సేవకులు లాంటి వాడే, ఈరోజు రెవరెన్స్ లాంటి వాడే, ఈరోజు ఉన్నటువంటి కాపరి, సంఘ కాపరి లాంటి వాడే, ఈరోజున్న ఎవాంజలిస్ట్ లాంటి వాడే, ఈరోజున్న ప్రాఫిట్ లాంటి వాడే, ఈరోజున్న దైవజనులు లాంటి వాడే, మన స్వభావం గల మనుషుడే. అయితే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలకు భూమి మీద వర్షింపలేదు. అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఆసక్తి లేదా? ఇప్పుడున్నటువంటి దైవజనులకు ఆసక్తి లేదా? ఇప్పుడున్నటువంటి దైవజనులకి దేవునితో ఇంటిమసీ లేదా? ఆ రోజుల్లో దేవునితో ఇంటిమసీని అద్భుతంగా కొనసాగించారు. హానోకు దేవునితో ఇంటిమసీని కొనసాగించి దేవునితో తీసుకొని పోబడ్డాడు. అవునా? ఈ ప్రవక్తలందరూ దేవునితో ఎంత కలిసి ఉన్నారు అని అంటే, దేవుని స్నేహితుడిగా కలిగి ఉన్నారు, దేవుణ్ణి తండ్రిగా కలిగి ఉన్నారు, దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉన్నారు. అయితే ఈ రోజున మరి దేవుణ్ణి ప్రకటించేటువంటి వారు ఆ స్థితిలో లేరు. ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నించకుండా మరి ఆ స్థితినే అబద్ధం అని చెప్పేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు నేటి దినంలో ఉన్నటువంటి దైవజనులు. అయితే 18 వచ్చిన యాకోబు, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఎప్పుడూ ఒక ప్రవక్త దేవుని నిరూపించేవాడిగా ఉండాలి. ఎప్పుడూ ఒక దైవజనుడు దేవుని నిరూపించేవాడిగా ఉండాలి. ఆ స్థితిలోకి దైవజనుడు ఎదగాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తుంటున్నాను. అప్పుడు ప్రజలు వాక్యం ప్రకటించినప్పుడు, ఆయన చేసే కార్యాలను బట్టి, ఆయన చేసే అద్భుతాన్ని బట్టి మనం నిరూపించినప్పుడు ఆయన అనేక మంది నమ్ముతారు. అవునా? అప్పుడు మనం నిజమైన సేవకులం. అప్పుడు మనం దేవుణ్ణి నిజంగా ఆరాధించేటువంటి వాళ్ళం. దేవుడు ఈ వాక్యం మన కొరకు ఆశీర్వదించునుగాక. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి, మరి ప్రజలు నిజమైన దేవుణ్ణి తెలియక పాపం చేస్తూ ఉన్నారు. అబద్ధమైనటువంటి వాటిని పూజించి ఆరాధించి జబ్బులతో, వ్యాధులతో, దురాత్మల చేత పట్టబడి నెట్టబడి నాశనం అయిపోతూ ఉన్నారు. ప్రభువా, నేటి దినాన మీరు నిజమైన దేవుడని తెలుసుకునేటట్టు కృప చెప్పండి. దైవజనులు నా ప్రభువా, నిజమైన దేవుణ్ణి చూయించేటువంటి కృపలోనికి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. యేసు సజీవనామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.